సుందరీకరణ చేయాలంటే ముందు నాలా వ్యవస్థను మార్చాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూసీ సుందరీకరణపై పెట్టే ఖర్చు డ్రైనేజ్పై పెట్టాలని సూచించారు. ముందు నాలా వ్యవస్థ బాగుంటేనే సుందరీకరణకు అర్థం ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకుండా మూసీ సుందరీకరణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. మూసీ రివర్ మీద పెట్టేటువంటి ఖర్చు, హైదరాబాద్ నగరాన్ని కనీసం డ్రైనేజ్ మీద, స్టామ్ వాటర్ లైన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే అది ముందు చేయండి, తర్వాత బ్యూటిఫికేషన్ చేయండి. బ్యూటిఫికేషన్ కూడా చేయాలనుకుంటే మీరు 2 సైడ్లో రిటైనింగ్ వాల్ కట్టండి. అంతేకాని రిటైనింగ్ వాల్ కట్టడం ద్వారా బ్యూటిఫికేషన్ చేయొచ్చు. ఎవరు కట్టుకున్నారు? ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు? నిన్న కట్టుకున్నారా? మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కట్టుకున్నారు. అంజయ్య గారు, లేకపోతే భవన వెంకట్రామ్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఇవన్నీ నిర్మాణాలు జరిగాయి. ఏ ప్రభుత్వమైనా మానవతా దృక్పథంతో ఉండాలి. ఏది ముందు, ఏది అవసరమై ప్రభుత్వం ఆలోచించేయండి. మూసీ సుందరీకరణ చేయాలనుకున్నప్పుడు హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థ ముందుగా చేయాలి. అది లేకుండా మూసీ సుందరీకరణ జరగదు. మొత్తం ఉన్నటువంటి పైప్ లైన్ అంతా కూడా ఎక్కడికక్కడ మూసీలో కలిపాము. ప్రభుత్వమే కలిపింది, జిహెచ్ఎంసీ కలిపింది, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డే కలిపింది.